Hi viewers, welcome to our YouTube ఛానల్. ఈ వీడియోలో మీకు తెలంగాణ కోఆపరేటివ్ డిసిసిబి బ్యాంక్స్ నోటిఫికేషన్ ఇస్తున్నాను. చూడండి, మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ డిసిసిబి అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి https://ts/cap.org DCCBS అని వచ్చింది. అక్కడ రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అని వచ్చింది. మరి న్యూ ట్యాబ్లో మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అని రావడం జరిగింది. ఇక్కడ వారి యొక్క స్కీమ్స్ స్క్రోల్ అవుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ అని, తర్వాత ఇతరత్ర అన్నీ కూడా వాళ్ళు స్క్రోల్, బిజినెస్ పర్సనల్ లోన్ అని ఇవన్నీ స్క్రోల్ చేసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ బ్యాంక్ అండి, కంపల్సరీ. అయితే దీంట్లో కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్ వెబ్సైట్లో ఇచ్చారు. ఇదంతా కూడా మెయిన్ వెబ్సైట్ అండి. మరి ఈ బ్యాంకులో మీరు ఇక్కడ గమనించినట్లయితే పైన నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే చూడండి, మనకి క్లిక్ హియర్ టు అప్లై ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్స్ ఇన్ డిసిసిబిస్. క్లిక్ హియర్ టు వ్యూ ద recruitment notification for appointment of the post of staff assistant in Hyderabad, in Khammam, Karimnagar, Mahbubnagar, Medak, Warangal, ఖమ్మం ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మరి ఇలాంటప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు క్లిక్ హియర్ అన్న దగ్గర ఇలా క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్, హౌ టు అప్లై, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఆఫ్ ద ఫోటో అండ్ సిగ్నేచర్, గైడ్లైన్స్ ఫర్ స్క్రైబ్ అంటే ఎవరైతే బ్లైండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ ఇస్తారు. మరి ఇక్కడ చూడండి, కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. 10 అక్టోబర్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 6/11/2025 నవంబర్ వరకు ఉందండి, నవంబర్ 6th వరకు. క్లోజింగ్ కూడా అదే డేట్, ఆ రోజే ఎడిట్ కూడా. మీరు ఏమైనా ఈలోపు అప్లై చేసి ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇక్కడ ఈ డేట్ వరకు, క్లోజింగ్ డేట్ వరకు మీరు ఖచ్చితంగా ఎడిట్ కూడా మిస్టేక్స్ని సవరించుకోవచ్చు. ఆన్లైన్ ఫీ పేమెంట్ 6th లాస్ట్ డేటు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది మినిమం ఇన్స్ట్రక్షన్స్. మరి అలాంటప్పుడు మీరు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ క్లిక్ చేద్దాం. క్లిక్ హియర్ అన్నారు కాబట్టి మరి చూడండి, ఇప్పుడు మనకి పీడిఎఫ్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నాంపల్లి, ఇదంతా కూడా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే హైదరాబాద్లో టోటల్ 32 పోస్టులు వేకెన్సీ ఇచ్చారండి. మరి ఇక్కడ చూడండి, మనకి పే స్కేల్ కూడా ఇచ్చారు. పే స్కేల్ కనుక తీసుకున్నట్లయితే 24,050 రూపీస్ నుంచి 64,480 రూపీస్ వరకు 20 స్టేజెస్లో వెళ్తుందంట. 11 స్టాగ్నేషన్స్ ఇన్ ఇంక్రిమెంట్స్ అని కూడా ఇచ్చారు. మరి 2,680 రూపీస్ ఎట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2 years ఆఫ్టర్ రీచింగ్ మ్యాక్సిమం ఆఫ్ ద స్కేల్. మరి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక తీసుకున్నట్లయితే ద డిసిసి బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ. మరి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
మరి లోకల్ ఏరియా క్యాండిడేట్ ఏంటనేది డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇన్ ట్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975లో ఏదైతే ఇచ్చారో అది లోకల్ ఏరియా కింద తీసుకుంటారు అని చెప్తున్నారు. మరి ఈ విధంగా మనకు అన్ని రకాలుగా ఏజ్ లిమిట్ కూడా 30 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే డిజేబుల్డ్ అయితే 10 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, విడోస్కి 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ దాకా. తర్వాత ఇన్ సర్వీస్ ఎవరైతే in case of an employee who has been in continuous service in any DCCBs of the local area 30 years అని ఇచ్చారు, వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. ఈ విధంగా మనకు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా తీసుకోండి. మరి ఎవరు ఏ కేటగిరీ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు మనకి. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు అంతా కూడా కనపడుతూ ఉంది చూడండి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ జేడీసీ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఆర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ చేస్తే చాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఫీ పెట్టారు. జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 1000 ఫీ అప్లికేషన్ ఫీ పెట్టారు. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమెరికల్ ఎబిలిటీ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. మరి ఈ విధంగా మనకి 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ ఇచ్చారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఉంటే there will be penalty for wrong answers marked in the objective test. For each question for which wrong answer has been given by the candidate 1/4 or 0.25 of the marks assigned so that question will be deducted as penalty. అంటే పావు మార్క్ కట్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత స్కాన్ ఫోటో సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇది ఇస్తూ మరి ప్రతి దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి మనం కనుక తీసుకున్నట్లే ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరీంనగర్లో పోస్టులు తీసుకున్నట్లయితే చూడండి, కరీంనగర్లో 43 పోస్టులు ఉన్నాయండి. ఖమ్మం చూసుకుందాం, ఖమ్మం హైయెస్ట్ 99 ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకైతే 10 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు కూడా 10 ఉన్నాయి. ఇది మంచి అవకాశమే. అలాగే మహబూబ్ నగర్ తీసుకుందాం, మహబూబ్ నగర్లో ఓన్లీ 9 ఉన్నాయండి, ఖమ్మంలో హైయెస్ట్ ఉన్నాయి. వరంగల్ తీసుకుందాం, వరంగల్లో 21 ఉన్నాయండి. మెదక్లో కూడా 21 ఉన్నాయండి. ఈ విధంగా మరి ఇన్ని రకాల పోస్టులు ఇది 6 డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బ్యాంకుకు సంబంధించి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. జేఓతో పాటు ఓన్లీ డిగ్రీనే కాబట్టి తెలంగాణ వారికి ఈ 6 డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ వీడియో మరొకసారి, ఇంతకుముందు కూడా ఈ బ్యాంక్ వీడియో అందించాను, మరొకసారి కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో మొత్తం ఓపెన్ చేసి స్క్రీన్ మీద చూపెడుతూ ఉన్నాను మీకు. కాబట్టి మీరు అర్థం చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. నవంబర్ 6 వరకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. తర్వాత డేట్ కూడా ఇంక ఇవ్వలేదు మనకి, మరి డేట్ కూడా ఇస్తారు, ఎగ్జామ్ డేటు. కాబట్టి టైం ఉంది, టైం వేస్ట్ చేసుకోకండి. మీరు బ్యాంక్ ఎంప్లాయీగా మారండి. జేఓతో పాటు ఈ బ్యాంక్ జాబ్లో కూడా మరి సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే మీ లైఫే మారిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయత్నాన్ని వదలకండి.
సక్సెస్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.